సో ఫైనల్లీ వెళ్తున్నాయిగా పర్మనెంట్ బాయ్ చెప్పేద్దాం ఆఫీస్. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో అక్కడ ఏదో పంచాయతీ నడుస్తుంది, నాకు ఏం అర్థం కావట్లేదు, అందుకే ఇక్కడ వచ్చేసిన నేను. సో మనం వెళ్ళి స్నానం చేద్దాం. ఇప్పుడు స్నానం చేసి రెడీ అవుదాం. సో స్నానం చేసి రెడీ అయిపోయా, తిందాం ఇప్పుడు. ఎలా అనిపిస్తున్నా? తిందాం. తింటున్నా ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ, ఇది నైట్ది రొట్టె. సో ఫైనల్లీ వికారాబాద్కి వచ్చేసిన, దిగేస్తే ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ నేను ముందే ఉంది. సో ఇక్కడ నుంచి మనం రిజిగ్నేషన్ లెటర్ రాసి బండి రిపేర్ ఉంది, రిపేర్ చేయించుకొని వెళ్ళిపోతాం ఇక. సో అరే ఎడికి వెళ్తామని చెప్పలేదు కదా, మనం హైదరాబాద్కి వెళ్ళాలి. చూద్దాం. బండి మెకానిక్ షాప్కి తీసుకొచ్చా, అది రిపేర్ వచ్చిండే కదా. దీనివల్లే మొత్తం పంచాయతీ. దొబ్బుకొచ్చా ఆఫీస్ నుంచి, మొత్తం దుమ్ము అయింది. సో బండిలో పెట్రోల్ వేద్దామన్నమాట. సో పెట్రోల్ వేయించుకోవడానికి వచ్చా పెట్రోల్ బంక్కి. పెట్రోల్ వేయించుకొని వెళ్దాం, వెళ్ళి చూద్దాం స్టార్ట్ అవుతుందా లేదా. పెట్రోల్ వేయించుకున్నా, వెళ్ళి వేద్దాం స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం ఇక. ఓ చల్లిపోయింది. పెట్రోల్ వేసుకున్నా స్టార్ట్ అవ్వట్లేదు. అమ్మా ఏందో ఏం అర్థం కావట్లేదు. అన్న స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుండు కానీ స్టార్ట్ అవ్వట్లేదు. సో ఫైనల్లీ స్టార్ట్ అయింది బండి. రేస్ యాక్సిలేటర్ చేస్తుండ అన్న బాగా, ఇంజన్ హీట్ అవ్వడానికి. అప్పటి నుంచి కష్టపడితే ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది. సో ఫైనల్లీ వెళ్తున్నాయిగా పర్మనెంట్ బాయ్ చెప్పేద్దాం ఆఫీస్కి. బాయ్ బాయ్ చెప్పరా బాయ్. ఓకేనా? రైట్. సో వెళ్దాం ఇక. సో ఫైనల్లీ రూమ్కి వచ్చేసిన రూమ్కి. ఫ్రెష్ అప్ అవ్వాలి, జస్ట్ ఇప్పుడే వచ్చి లగేజ్ పెట్టా, ఫ్రెష్ అప్ అవుతాం. ఆకలి అవుతుంది బాగా. సో ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ ఇక్కడ పెట్టేసుకున్నా. ఇక్కడ సర్దుకోవాలి మొత్తం. ఆకలి మాత్రం తప్పాన్ చేస్తుంది, ఏం తినాలో అర్థం కావట్లేదు నాకు. చూద్దాం, ఏదో ఒకటి తిన్నాం. రాగి జావ తాగుతున్నా, ఆకలిస్తుంది మంచి. అంటే టీ తాగడానికి వచ్చా యాక్చువల్లీ, కానీ రాగి జావ తాగుతున్నా. అవుదాం. అయిపోయింది, తాగేసి వచ్చేసిన. ఇక తిందాం, ఏదన్నా ఆకలి అవుతుంది గట్టిగా.
ఎందుకు అర్థం కావట్లేదు కానీ ఈరోజు వీడియో తీయాలంటే ఇలాగో అనిపిస్తుంది, ఎందుకో తెలియట్లేదు. రోజు తీస్తాను నార్మల్గా, ఈరోజు రోడ్ మీద నడుచుకుంటూ ఇలా ఫోన్ పట్టుకున్నాను. వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు అవుతారేమో అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది లోపల నుంచి. బాగా చేయట్లేదు అంటే లోపల నుంచి నేను వీక్ అయిపోతున్నానేమో అనిపిస్తుంది. మేబీ గట్టిగా ఉండాలి. చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో. ఇప్పుడు ప్రజెంట్ నేను తినడానికి వచ్చేసా. ప్యూర్ వెజ్ రైస్ చెప్పా, అంటే నాన్ వెజ్ మనం రఫ తినాం, సో వెజ్ రైస్ చెప్పా. వచ్చాక ఆయన చేస్తున్నారు, వచ్చాక తిందాం. ఇక వచ్చేసింది ఫుడ్, తిందాం. టేస్ట్ బాగుంది. తినేసి ఇప్పుడు రూమ్కి వెళ్తున్నా. రూమ్కి వెళ్ళి మనం ఎడిటింగ్ చేసుకుందాం. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.